ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారం. నేను ఎస్టీఆర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మన జీవితంలో భయం మనల్ని వెనక్కి లాగుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, భయం అనేది మనల్ని ఏ పని చేయకుండా మనల్ని వెనక్కి లాగుతుంటుంది. మన కలలను దూరం చేస్తుంది. కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను చూడకుండా అడ్డుకుంటుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ప్రజలు భయం వల్ల తమ జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను కోల్పోతున్నారు. నేను చేయలేనేమో, ఒకవేళ విఫలమైతే ఎలా, ప్రజలు ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు మనల్ని బందీ చేస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడవడం నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డాం, కానీ ఎప్పుడు భయపడి ఆగిపోలేదు కదా. మళ్ళీ ప్రయత్నించి నడవడం నేర్చుకున్నాం కదా. అదే స్ఫూర్తి మనకు ఇప్పుడు కావాలి. జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఒక సాహసం ఉంటుంది. వారు రిస్క్ తీసుకోవడానికి భయపడలేదు. రిస్క్ అంటే తెలియని మార్గంలో ప్రయాణించడం, కొత్తగా ప్రయత్నించడం. రిస్క్ తీసుకోవడం అంటే అన్నీ వదిలేసి ఏదో చేయమని కాదు. మీ లక్ష్యాలని చేరుకోవడానికి అవసరమైన ధైర్యం చేసి ముందడుగు వేయడం మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు, ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడం రిస్కే. ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టడం రిస్కే. మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడం కూడా రిస్కే. కానీ ఈ రిస్కులు తీసుకోకపోతే మన జీవితం ఒకే దగ్గర ఆగిపోతుంది. మనం ఎప్పటికీ ఎదగలేము. భయం అనేది కేవలం మన మనసులో ఉన్న ఒక ఆలోచన మాత్రమే. దాన్ని మనం అధిగమించవచ్చు. ఎలా అంటారా? చిన్న అడుగులతో ప్రారంభించండి. ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోమని కాదు. మీరు చేయాలనుకుంటున్న పనిలో చిన్న మార్పులు చేయండి. నెమ్మదిగా మీ ధైర్యాన్ని పెంచుకోండి. విఫలమైతే నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో వైఫల్యం కూడా అంతే ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. వైఫల్యం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. అవి మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది అని గుర్తుంచుకోండి. పాజిటివ్ ఆలోచనల విధానాన్ని అలవర్చుకోండి. మీకు మీరు మద్దతుగా ఉండండి. నేను చేయగలను అని నమ్మండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు సాధించలేనిది ఏదీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీ భయాన్ని ఎదుర్కోండి. దేనికి భయపడుతున్నారో గుర్తించండి. ఆ భయాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఉదాహరణకు, ప్రజల ముందు మాట్లాడడానికి భయమా? చిన్న బృందాలతో ప్రారంభించండి. జ్ఞాపకం ఉంచుకోండి, జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. భయం లేకుండా ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం నిజమైన విజయాన్ని రుచి చూడగలము. మై డియర్ ఫ్రెండ్స్, మీ కలలను నిజం చేసుకోవడానికి, మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి భయాన్ని వదిలేయండి. ముందడుగు వేయండి. మీ కలలను సాకారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.